ఒక గ్రామంలో పాత కోట ఉండేది. అందులో ఎవరు అడుగు పెట్టరాదు. ఎందుకంటే అక్కడ దయ్యం ఉందని వదంతి. ఓ రోజు ధైర్యవంతుడైన యువకుడు కోటలోనికి వెళ్తాడు. మొదట శాంతంగా ఉండగా కొంతసేపటికి చుట్టూ చీకటి పడి ఉలిక్కిపడే శబ్దాలు వినిపిస్తాయి. ఒక తెల్లని ఆకారం ఎదురుగా ప్రత్యక్షమై భయభీతుల్ని కలిగించింది. కానీ యువకుడు భయపడకుండా దయ్యాన్ని ప్రశ్నించాడు. అసలు ఈ దయ్యం పాపం చేసి మరణించిన మనిషి ఆత్మ. అతని కోసం ప్రార్థన చేసి క్షమాభిక్ష కోరాడు. దయ్యం శాంతి పొందింది. అప్పటి నుంచి ఆ కోటలో ఎవరికీ కీడు జరగలేదు. ధైర్యం, సంకల్పంతో దయ్యాన్ని కూడా మారుస్తారని ఈ కథ చెబుతుంది. అప్పటి నుండి ఆ కోటలో ఎవరు అడుగుపెట్టినా ఎవరికి ఏ కీడు కలగలేదు.